సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వరుసగా నేతలతో భేటీ అవుతున్నారు. నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఇక తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ ను కలిశారు. కూటమిలో భాగంగా బీజేపీ తరపున తిరుపతి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాద్ కూడా పవన్ ను కలిసిన వారిలో ఉన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాస్తో పాటు మాగుంట రాఘవ్, ఒంగోలు నేతలు, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అయితే మర్యాదపూర్వకంగానే పవన్ ను కలిసినట్టు మాగుంట చెబుతున్నారు. మరోవైపు ఒంగోలు లోక్సభ టికెట్ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికే కేటాయించాలని టీడీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒంగోలు సీటుకు శ్రీనివాసులు రెడ్డితో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ మొదట పరిశీలించింది. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీనివాసులు రెడ్డినే టీడీపీ ఖరారు చేసినట్టు సమాచారం. ఒంగోలు లోక్సభ స్థానానికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని ఆయన తనయుడు రాఘవరెడ్డి ఒంగోలులో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఇక మరోవైపు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేసిన వరప్రసాద్ కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ను వరప్రసాద్ కలిశారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వరప్రసాద్ పవన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జరిగిన పరిణామాలతో బీజేపీలో చేరారు వరప్రసాద్. తర్వాత తిరుపతి ఎంపీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. ఈ సందర్భంగా పవన్ ను కలిసిన వరప్రసాద్ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.